దేవుడికి స్తోత్రం. మీకందరికీ నా వందనాలు. పరిశుద్ధుడైన దేవుడి యొక్క సన్నిధానంలో మనందరము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము. దేవుడు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధానము ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దేవుడు ఈ లోకంలో సర్వశక్తుడైన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలము. దేవుడి యొక్క ఆజ్ఞ, నిబంధన, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. పరిశుద్ధ దినముగా ఆచరించాలి అంటే మీ జీవితంలో మనము ప్రతిదానికి మనకు నచ్చిన దానికి అవకాశం ఇస్తూ ఉంటాం. కానీ ఆదివారం నాడు దేవునికి ఆరాధనకి ప్రత్యేకించుకొని ఆయన్ని పూజించటానికి, ఆయన్ని కీర్తించడానికి ప్రత్యేకించుకొని మన జీవితాల్లో అన్నిటినీ వదిలివేసి దేవుడి సన్నిధానంకి వచ్చి ఆరాధించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయము. అది దేవుడికి చాలా ప్రీతికరం. దాని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావని దేవాది దేవుడు చెప్తున్నాడు. అలాంటి గొప్ప అవకాశాన్ని, అంటే దేవుడి చేత ఆశీర్వదించబడే అవకాశాన్ని, అంటే మనం దేవుడి యొక్క దేవాలయానికి ఎందుకు వెళ్తాము? దేవుడి కోసం వెళ్తాం, మనుషుల కోసం కాదు కదా. నువ్వు దేవాలయానికి వచ్చేది కూడా దేవుడి కోసం రావాలి. ఆకాశం నుంచి చూసే దేవుడు నన్ను ఆదివారం నాడు విధిగా దేవాలయానికి రమ్మన్నాడు. అది ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ. అలాగైతే ఆశీర్వదిస్తాడు, తను ప్రేమించే వాళ్ళని ఆశీర్వదిస్తాడు, తనకు విధేయులైన వాళ్ళని ఆశీర్వదిస్తాడని దేవుడు న్యాయ విధిని నువ్వు పరిపూర్ణముగా, సంపూర్ణముగా ఆచరించాలి. ఏదో కొంచెం కాదు, కొంచెం కాకోకుండా పూర్ణమైన మనస్సుతో ఆయన్ని ఆరాధించటానికి హృదయపూర్తిగా దేవుడి సన్నిధానంకి వచ్చి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నిన్ను ఎవరు చూస్తారు? మనుషులు కాదు కదా. ఆకాశంలో నుంచి నన్ను దేవుడు నిన్ను చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏ మనసులో నీకు ఏ కోరిక అయితే ఉన్నదో, ఏ ఆలోచన అయితే దేవుడి సన్నిధానంకి వచ్చావో, ఏమి చెప్పుకుందామని వచ్చావో, ఆయన నుంచి ఏ ఓదార్పు కావాలని వచ్చావో, నీ జీవితంలో ఎలాగూ దేవుడు నీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నావో, ఆ దైవాంశ సంభూతుడైన యేసు క్రీస్తు నీ జీవితంలో, నీ మనసులో కార్యాలని నెరవేర్చే స్థలమన్న ఆలోచనతో దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, నీ మనస్సుని ఆయన ముందు కుమ్మరించడానికి, ప్రోక్షించడానికి, ఆయన చేత ఆశీర్వదించబడటానికి దేవాలయానికి రావాలన్న సంగతి తెలుసుకోండి. దేవాలయానికి దేవుడి కోసం మాత్రమే రావాలి. ఆయనను ఆరాధించాలి, ఆయన ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందాలి అనే తలంపుతో మాత్రమే వస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఈరోజు దేవుడి వాక్య భాగం కింద కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే నవీనమైన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారని క్రైస్తవులతో చెప్తున్నాడు. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీనమైన స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి మీరు మీ జీవితాల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నవీనమైన స్వభావాన్ని సంతరించుకున్నారా? అంటే ఒక చోట ఒక ఫ్యాక్టరీలో పనిచేసి వస్తాడు ఒక కార్మికుడు, బొగ్గు కంపెనీలోనో బొగ్గు ఫ్యాక్టరీలోనో. ఆ ఫ్యాక్టరీలో పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి ఆ పాత బట్టల్ని, మురికి అయినా మలినమైన, తను కూడా మలినంగా ఉంటే ఆ మలినమైన బట్టలన్నింటినీ తీసివేసి చక్కగా స్నానం చేసి మంచి బట్టలని ధరించి ఎలాగైతే సంతోషంగా ఉంటాడో, అంతకుముందు ఆందోళనగా ఉంటాడు, అంతకుముందు అసహనంగా ఉంటాడు, రకరకాలైన తనలో సంతోషం లేనప్పుడు అలాంటి సంతోషకరమైన జీవితం అంటే మంచిగా స్నానం చేసి పవిత్రమైన మంచి బట్టలు వేసుకొని చక్కగా ఉండే స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. గతంలో ప్రాచీన స్వభావము, ప్రస్తుతము నవీనమైన స్వభావం. అంటే యేసుక్రీస్తుని ధరించక ముందు మీరు ధరించిన దుస్తులు కానీ, మీ అలవాట్లు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ ప్రవక్తను కానీ ప్రతిదీ వదిలిపెట్టి నవీనమైన స్వభావం అంటే దేవుడు కోరుకున్న స్వభావంలోకి మీరు రూపాంతరము చెందాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. మరి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు అసలు దేవుడిని నమ్ముకోకముందు మీలో ఉన్న లక్షణాలు అన్నీ పోయినాయా? ఇంకా
10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దేవుడిని నమ్ముకున్న అదే స్వభావం మిమ్మల్ని వెంటాడుతూ వేటాడుతూ అదే మిమ్మల్ని చేయించి దేవుడి యొక్క స్వభావం నీలోకి రాకోకుండా ఆ పాత స్వభావం, మొండి స్వభావం, లోకాన్ని ప్రేమించే స్వభావము, లోకంలో తిరిగే స్వభావము, లోకాన్ని తమ జీవితంగా ప్రేమించి దాంట్లోనే జీవించే స్వభావం నీలో నుంచి వెళ్ళిందా వెళ్ళలేదా? అంటే నువ్వు లోకాన్ని వదిలేసేసి దేవుణ్ణి ప్రేమించావు. మరి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ప్రేమలో అంతకంతకు ఎదగాలి కదా. మరి లోకాన్ని ఎందుకు ప్రేమిస్తావు? లోకము చీకటైతే దేవుడు వెలుగైనప్పుడు, లోకము చేదైతే దేవుడు తీపైనప్పుడు, లోకం అసత్యమైతే దేవుడు సత్యమైనప్పుడు, లోకం అబద్ధమైతే దేవుడు నిజమైనప్పుడు దాన్ని వదిలిపెట్టేసేసి ఆ ప్రాచీన స్వభావాన్ని, నిజమైన దేవుణ్ణి, వెలుగుమయుడైన దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుణ్ణి, సత్యవంతుడైన ఆ దేవుణ్ణి నీవు వెంబడించాలి కదా. అంటే దాంట్లోనే ఉంటూ దీంట్లో కూడా 2 రకాలైన భిన్న మనస్తత్వాలతో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ప్రాచీన స్వభావాన్ని కూడా కలగా మిళితం చేసి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ జీవితాన్ని మరొకసారి పరిశీలించుకో అని దేవుడు చెప్తున్నాడు. ప్రాచీన స్వభావాన్ని వదిలేసేసి నవీనమైన స్వభావాన్ని క్రైస్తవులు సంతరించుకోవాలి. ఎందుకంటే నీ పేరే మారిపోయింది. నువ్వెవరో తెలియదు అంతకుముందు, కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డావో, క్రీస్తు రక్తంతో నువ్వు బాప్తిసం తీసుకొని పవిత్రపరచబడ్డావో అప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. సమాజం నిన్ను క్రైస్తవుడు అని పిలుస్తుంది, నువ్వు క్రైస్తవురాలు అని పిలువబడుతున్నావు. సమాజం పిలుస్తుంది, నిన్ను నువ్వు పిలుచుకోవడం కాదు. నువ్వు క్రీస్తుని అంగీకరించావని అందరి ముందు ఒప్పుకున్నావు కాబట్టి, యేసుక్రీస్తుతో కూడా నిబంధన చేసావు కాబట్టి నువ్వు క్రైస్తవుడివి. అంటే ప్రాచీన స్వభావం నీలో ఉండటానికి వీళ్ళేదని నువ్వంటం కాదు, లోకమే అంటుంది. అంటే యేసుక్రీస్తు నమ్ముకోక ముందు నీలో ఉన్న ప్రతి చెడు స్వభావం, అంటే లోకంలో వాళ్ళకి నీకు నచ్చకపోవటం కాదు, లోకంలో వాళ్ళకి కూడా మనలో ఉన్న స్వభావం చాలా నచ్చదు. ఆ స్వభావాన్ని నువ్వు వదిలిపెట్టి దేవుడి స్వభావాన్ని సంతరించుకోవాలని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. దేవుడిని నమ్ముకోకముందు ఉన్న స్వభావంలో ఇంకా ఏ లక్షణాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఆ లక్షణాలన్నిటినీ వదిలేసేయండి. మనం బైబిల్ గ్రంథం చూస్తే 10 ఆజ్ఞలు అందరికీ వచ్చు, 10 ఆజ్ఞలు అందరూ పాటిస్తారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన హృదయ అంతరంగంలోని సౌందర్యము దేవుడు కోరుకున్నప్పుడు మటుకు దాన్ని ఎవ్వరూ పాటించడం చాలా కష్టం. దేవుడి యొక్క 10 ఆజ్ఞలు ఎంత చక్కగా చెప్తారో తెలుసా? ప్రతి వ్యక్తి చెప్తాడు, ఎవరిని పూజించకూడదని, యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించాలని, తల్లిదండ్రులను దీర్ఘాయుష్మంతుడు ఒకటి గౌరవించాలని, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగు వాడిని ఆశించకూడదని ఈ 10 ఆజ్ఞలు ప్రపంచ మొత్తము క్రైస్తవ జాతి మొత్తానికి తెలుసు. వీళ్ళంతా ఈ 10 ఆజ్ఞలు చక్కగానే పాటిస్తారు. కానీ నీ హృదయ అంతరంగంలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన ఆ ఆలోచన విధానాన్ని మాత్రము ఏ వ్యక్తి మార్చుకోలేకపోతున్నాడు. నువ్వు విగ్రహారాధన చేయవు, ఇతర దేవతలకు నువ్వు నమస్కరించవు, నువ్వు ఎప్పుడు ఆదివారం చర్చకు వస్తావు, నీ తల్లిదండ్రులు ప్రేమగా చూస్తుంటావు, ఇతరులను ఏది ఆశించుకోకుండా, నష్టపరచుకోకుండా వాళ్ళని ప్రేమగానే చూసుకుంటూనే ఉంటావు. అంటే అపకారం చేయవు. ప్రేమించడం అనేది జరగదులే, కానీ నువ్వు వాళ్ళకి అపకారం చేయకోకుండా ఉంటావే కానీ ఉపకారం మాత్రము కాదు అన్న సత్యాన్ని తెలుసుకో. అంటే ఈ 10 ఆజ్ఞలు ప్రతి వ్యక్తి పాటిస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయ అంతరంగంలో ఉన్న స్వభావాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. ఆ ప్రాచీన స్వభావాన్ని నువ్వు మార్చుకున్నావా లేదా? నీ హృదయ అంతరంగంలో నుంచి ఏమేమి వస్తాయో నీకు తెలుసు. ప్రతిదీ మనము ఏ యాక్ట్ చేయాలన్నా, మన జీవితంలో ప్రతిదీ ప్రయత్నించాలన్నా, నువ్వు ప్రతిదీ మాట్లాడాలన్నా, చేయాలన్నా, నీ హృదయ అంతరంగంలో వచ్చిన ఆలోచన నీ మెదడు నుంచి, నీ హృదయ అంతరంగంలో ఏదైతే ఆలోచించుకుంటావో ఆ మెదడు నీకు తెలియచేసిన దాని ప్రకారం మాత్రమే నువ్వు చేస్తూ ఉంటావు. కాబట్టి అన్నిటికంటే నీ హృదయము ఘోరమైన దుష్టమైన వ్యాధి కలదంటాడు. అంటే దాన్ని కంట్రోల్ చేయటము, దాన్ని దేవుడికి నచ్చినట్లుగా జీవితంలో మార్చుకోవటం అంటే చాలా కష్ట సాధ్యము. అలాంటి హృదయంలో ఉన్న ఆలోచనల్ని మార్చుకొని నువ్వు నవీనమైన స్వభావాన్ని సంతరించుకున్నావా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఈ పత్రిక రాసిన అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసే ముందు తన యొక్క జీవిత విధానం మీకు అందరికీ తెలుసు. ఇది రాసే ముందు ఏం చెప్తాడంటే, తను చేసే సువార్త సారాంశం అంతా ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బోధకుడు కానీ సేవకుడు కానీ చేసే సువార్త సారాంశం అంతా అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుంది. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 20వ వచనము, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును ఇతడు ఇశ్రాయేలీయుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నాడో
నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, రకరకాలైన దేవుడికి వ్యతిరేకంగా దేవుడి సంఘాన్ని నాశనం చేసే పాపుల్లో ప్రథముడిని చెప్పిన ఈ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో తెలుసా? యెరూషలేములో నేను సేవ చేశాను, దమస్కులో సేవ చేశాను, దమస్కులో దేవుడు సందర్శించాడు, యెరూషలేములో సేవ చేశాడు, యోదయ దేశమంతటా తిరిగాడు, అన్యజనులకు కూడా సేవ చేస్తూ ప్రతి జాతికి, యెరూషలేము వాళ్ళకి, అన్యజనులకి, ప్రతి వ్యక్తికి ఏం చెప్తున్నాడో తెలుసా? వానిని మారు మనసు పొంది దేవుడు తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. సువార్త యొక్క సారాంశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడే నమ్ముకోండి, ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అనేది సువార్త సారాంశమే. కానీ మారు మనసు పొంది దేవుడి తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు. నువ్వు ఎందుకు మారావు? అసలు ఈయన ఎందుకు నమ్ముకున్నావు? నువ్వు లోకంలోనే ఉండొచ్చు కదా, లోకంలోనే జీవించవచ్చు కదా, నీ ఇష్టానుసారంగా తిని తాగి సంపాదించుకొని జ్ఞానవంతుడివై లోకంలో పేరు ప్రఖ్యాతులు పొంది అక్కడే జీవిస్తూ అక్కడే నీ జీవితాన్ని ముగించవచ్చు కదా. కానీ అది కరెక్ట్ కాదనుకొని, అది తప్పు అనుకొని, అది కరెక్ట్ దేవుడి యొక్క సత్యమైన మార్గం కాదని, సృష్టికర్తను ఆరాధించట్లేదని, సృష్టికర్తని ఆరాధించాలి. సజీవుడైన నిజమైన దేవుణ్ణి, నన్ను ప్రేమించి ఆకాశం నుంచి దిగివచ్చిన ఆ దేవుణ్ణి నేను ఆరాధించాలనే మనసుతో ఈయన్ని నమ్ముకొని నీ మనస్సు మార్చుకొని నీవు ఈయన దేవుడని ప్రకటించి ప్రతి వ్యక్తికి నీవు ఆయన దేవుణ్ణి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తానని చెప్పి మారు మనసు పొంది నువ్వేం చేస్తున్నావు? మారు మనసునకు తగిన క్రియలు చేస్తున్నావా లేదా? ఇదే సువార్త. నువ్వు మారు మనసు పొందావు, పొందిన తర్వాత ఏం చేయాలి? తగిన క్రియలు చేయాలి, దేవుడికి నచ్చినట్లు జీవించాలని ప్రకటించడమే పౌలు భక్తుడి యొక్క సువార్త సారాంశం. దేవుడిని నమ్ముకోమని కాదు, దేవుడిని అందరూ నమ్ముకుంటారు, దేవుడిని కోట్ల మంది నమ్ముకుంటారు. కానీ పరలోక రాజ్యంలో ఎంతమంది ఉంటారో తెలుసా? శేషము మాత్రమే. శేషము మాత్రమే అనేది ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో 20 లక్షల మంది వెళ్తే కనాన్లో ప్రవేశించింది 2 మాత్రమే. 20 లక్షల మంది 40 సంవత్సరాలు దేవుడి నీడలోనే ప్రయాణించారు. కానీ దేవుడి కనుసన్నల్లో అగ్నిస్తంభమో మేఘస్తంభమో, ఆయన ఇచ్చిన జలమో, ఆకాశపు ఆహారమైన దేవదూతల ఆహారమైన మన్నాన్ని తిన్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు మాత్రం 2 అని బైబిల్ గ్రంథమే పాత నిబంధన గ్రంథంలో నొక్కి వక్కాణిస్తున్నప్పుడు ఈ రోజు నాడు కోట్ల మంది క్రైస్తవులుగా మనం నమ్ముకుంటే నీవు ఆ కృపని, దేవుడిచ్చిన కృపని నీ జీవితంలో నీ క్రియారూపకంగా దేవుడికి నచ్చిన బిడ్డలాగా నువ్వు జీవించినట్లయితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డగా నీ ప్రాచీన స్వభావాన్ని వదిలేసేసి నవీనమైన స్వభావానికి సంతరించుకున్న వ్యక్తిలాగా ఉంటావు. మరి అంటే ఇదే పౌలు భక్తుడు ఈ ముందు వచనంలో 18వ వచనంలో ఏం చెప్తాడంటే 27వ అధ్యాయంలోనే 1st వచనం అవసరం లేదు కానీ, వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో ఉండి దేవుని వైపు తిరిగి నా యందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లుగా వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను. అంటే సువార్త ఏంటి? చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారంలో నుంచి దేవుడి అధికారంలోకి తిరిగి దేవుడి యందరి విశ్వాసము ద్వారా, ఆయన దేవుడిగా నమ్ముకోవడం ద్వారా పాప క్షమాపణ పొందాలి. పరిశుద్ధపరచబడిన వ్యక్తుల్లో నువ్వు ఒక వ్యక్తి అవ్వాలి. పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చిదిద్దటమే కాదు, జ్యేష్ఠుల సంఘం అంటే సార్వత్రిక సంఘంలో పరిశుద్ధపరచబడిన వాళ్ళలో నీవు కూడా ఒకడుగా, స్వాస్థ్యముగా, ఒక వ్యక్తిలాగా తీర్చిదిద్ది రూపాంతరపరచబడటమే నిన్ను నువ్వు నవీనమైన స్వభావానికి సంతరించుకోవటం. పశ్చాత్తాపడటం, పాప క్షమాపణ పొందటమో, బాప్తిసం తీసుకోవటమో, తర్వాత మళ్ళా పాత గత జీవితంలోకి మనం జీవించడం అనేది దేవుడు ఒప్పుకోడు. నువ్వు నవీనమైన స్వభావాన్ని సంతరించుకోవాలి. అంటే గతాన్ని నేను వదిలేసేసి నవీనమైన దేవుడి పోలికలోకి నువ్వు రూపాంతరము చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకుంటే అదే స్వార్త. మారు మనసు పొందిన తర్వాత దాన్ని క్రియలు చేయాలి. చీకటిలోంచి వెలుగులోకి రావాలి, సాతాను అధికారంలోంచి దేవుడి అధికారంలోకి రావాలి. నువ్వు ఈ రోజు నాడు చీకటిలో ఉన్నావా? సాతాను అధికారంలో ఉన్నావా? లేకపోతే వెలుగులోకి వచ్చావా? దేవుడి అధికారంలో ఉన్నావా? దేవుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ దేవుడి బిడ్డగా దేవుడి చేత ప్రశంసించబడుతున్నావా లేదనేది నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. ప్రియమైన బిడ్డలారా, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు చీకటిలోనే జీవిస్తే, సైతాన్ యొక్క అధికారంలో సైతాన్ చెప్పినట్లుగా జీవిస్తూ కూడా నేను క్రైస్తవాన్ని అనుకున్నట్లయితే అది నిన్ను నువ్వు మోసం చేసుకోవటం, దేవుడిని మోసం చేయటం కాదు. దేవుడికి మన హృదయ అంతరంగంలో మనం ఇప్పుడు ఎలా ఉంటామో
ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వేం ఆలోచించి వచ్చావో, వెళ్ళేటప్పుడు కూడా ఎంత సంతోషంగా వెళ్తావో, ఏడుస్తా వెళ్తావో అనేది దేవుడికి కూడా తెలుసు. కాబట్టి ఆయన్ని మోసం చేయటం మన వల్ల కాదు. నువ్వు హృదయపూర్తిగా ఆయన్ని విశ్వసించి, ఆయన సన్నిధిలో సంతోషించి, ఆయన పట్ల నీ విధేయతని ప్రకటించి, ఆయన నిజంగా నువ్వు నమ్ముకున్నట్లయితే, పరిపూర్ణమైన ఆత్మతో, విశ్వాసంతో, సత్యంతో నువ్వు నమ్ముకొని ఆరాధించినట్లయితే, పరమునున్న దేవుడు యొక్క ఆశీర్వాద దీవెనలతో నిన్ను దీవించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. నీ కోసం వచ్చి చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? దేవాది దేవుడు నేను ఆశీర్వదించడానికే వచ్చాడనేది స్పష్టంగా చెప్తాడు. నరకానికి వెళ్ళిపోయి మిమ్మల్ని రక్షించి, సరైన దేవుడి మార్గంలో మిమ్మల్ని నడిపించి, తన బోధకులను పంపించి, తన సేవకులను పంపించి, పరిశుద్ధాత్మని పంపించి, ఆ పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి, వాళ్ళొక రాజ్యంలో ఆయనతో పాటు ఉండటానికి పంపించడానికి, దేవుని పట్ల కానీ, నా పట్ల కానీ, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కానీ పట్ల కానీ, తన కృపని కానీ, ప్రేమను కానీ చూపించడానికి మనం అర్హులమా? నువ్వు అర్హుడువా కాదనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అర్హత లేని మనకి తన కృప చూపించి, ఇంత ప్రేమ చూపిస్తే, తన స్థాయిని తగ్గించుకొని ఆకాశం నుంచి దిగి వస్తే, నువ్వు నీ స్థాయిని తగ్గించుకోవటం కాదు, నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నావు, దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఎలా గౌరవిస్తున్నావో, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని నీ జీవితంలో నువ్వు ఇస్తున్నావా? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని, శ్రేష్టమైన దేశంలో ఉన్నతమైన స్థలాల్లో నేను నిలబెడతానని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తుంటే, దేవుడిని నువ్వు ఘనపరిచేటట్లుగా ఉన్నావా? ఇంకా ప్రాచీనమైన స్వభావాన్ని కలిగి ఉన్నావా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు చెప్పమంటాడు. యేసుక్రీస్తు కూడా సువార్త సేవ చెప్పుకుంటూ, దేవుడి రాజ్యం సమీపిస్తుంది కాబట్టి ఆయన నమ్మండి, నమ్మండి, నమ్మండి అని ఆ 3.5 సంవత్సరాల సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. కానీ ఎందరైతే ఆయన అంగీకరించి విశ్వసించారో వాళ్ళని మాత్రమే నీతిమంతులుగా తీర్చి క్రైస్తవురాలుగా మార్చాడే కానీ ప్రతి వ్యక్తిని బ్రతిమలాడలేదు. నమ్ముకో, నన్ను నమ్ముకుంటే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకాలు చేస్తానని దేవుడు ఎక్కడ ఎవరిని బ్రతిమలాడలేదు, దేవుడు ఎవరిని ప్రాధేయపడలేదు. దేవుడిని నిజంగా నీ మనస్ఫూర్తిగా నీ హృదయానికి అనిపించిన దినాన బైబిల్ మొత్తం శోధించు, పరిశోధించు, నీ జీవిత విధానాన్ని ఒకసారి దాంట్లో అర్థంలాగా చూసుకో. దేవుడు చెప్పిన ప్రతిదీ నువ్వు చదువు. అలా జీవించడానికి నీకు ఇష్టమైన దినాన ఆయన దేవుడుగా, ఘనపరిచే వ్యక్తిగా, ఆయన శ్రేష్ఠుడిగా, ప్రపంచంలో ఆయన కంటే గొప్ప వ్యక్తి లేదు అని నువ్వు అనుకున్న దినాన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. బైబిల్ నిజమని తెలిసినప్పుడు దాంట్లో శ్రేష్టమైన దేవుడి జ్ఞానం ఉంది, దేవుడి మర్మాలు ఉన్నాయి, అది తేనె కంటే మధురమైనదని నీకు తెలిసిన దినాన ఆ బైబిల్ చదువు. కానీ ఏదో చదువుకుంటే దీనివల్ల నన్ను ఏదో ఆశీర్వాదం వచ్చిందని చెప్పి ఎవడో చెప్పాడు. బైబిల్ ప్రతిదినం బైబిల్ చదవాలి, ప్రతిదినం వాక్యం నేను ప్రార్థన చేసుకోవాలని యథాలాపంగా చెప్పారు. కాబట్టి యథాలాపంగా 2 వాక్యాలు చదువుకొని యథాలాపంగా మోకరించి, దేవ వాళ్ళంతా కాపాడావు కాబట్టి రాత్రి కూడా మంచి నిద్రలో, రాత్రి చచ్చిపోవడానికి వెళ్ళలేదు నేను, బై మిస్టేక్ నీకు ప్రార్థన చేసుకోకపోతే ఉదయం బతికుండను కదా అన్న తలంపుతో ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువైపోయారు. అంతేగాని నీకు దేవుడి పట్ల నిజంగా భయం ఉందా? నిజంగా భక్తి ఉందా? ఆయన సర్వోన్నతుడు అని చెప్పేసి ఆయన జ్ఞానాన్ని పరిశోధించి ఆయన పూజించడానికి, కీర్తించడానికి అర్హుడని ఏ రోజన్న బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ఆయన గూర్చిన మహోన్నతమైన ఆయన జ్ఞానాన్ని వెదజల్లే వాక్యాల్ని నువ్వు ఉటంకించి నీ ఫ్రెండ్స్కి కానీ, స్నేహితులు కానీ, సమాజానికి కానీ, సంఘంలో కానీ చెప్పగలవా? నీ దేవుడిలో ఉన్న గొప్ప శ్రేష్టమైన లక్షణాన్ని ఏ వ్యక్తికైనా వివరించగలవా? వివరించలేనప్పుడు నీ ప్రాచీన స్వభావం ఎలా పోయినట్లు? ప్రాచీన స్వభావం పోయిందంటే నువ్వు నమ్ముకున్న దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని చాటించాలి. చాటించినప్పుడు మాత్రమే నీ ప్రాచీన స్వభావం నీలోంచి, అవును ఈయన దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడి గురించి ప్రకటిస్తున్నాడు, ఆ నీతిమంతుని ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధుడి గురించి ప్రకటిస్తున్నాడు, శ్రేష్టమైన సత్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు, ఇతడి జీవితంలో దేవుడి స్థానం ఆక్యుపై చేస్తున్నాడు కాబట్టి, దేవుడికి ఎక్కువ స్థానం ఇస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని సైతాను క్రియలు మొత్తం నీలోంచి ప్రాచీన స్వభావం మొత్తం పోస్తుంది. నువ్వు ఒకళ్ళకి లోపడితే రెండో వాడు వెళ్ళిపోతాడే కానీ నేను అతనికి లోపడిని కానీ ఇతని ఆధీనంలో నుండి అతన్ని సేవిస్తానంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నువ్వు సైతాన్ని కన్నా లోబడు, ప్రాచీన స్వభావంతో లోకంలోనే జీవించు. అదర్వైజ్ దేవుడి కన్నా లోబడటానికి ప్రయత్నిస్తూ దేవుడికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. నువ్వు దేవుడికి లోబడితేనే అపవాది పారిపోతాడు, లేకపోతే నిన్ను పట్టుకొని ప్రతి దినము వాడి ఆలోచన చొప్పునే ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు నడుస్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడి వాక్య మర్మం లేక, ఆ వెలుగు లేక, తమ మనోనేత్రాలు వెలిపించబడక
ఇంకా సైతాన్ని అధికారంలో ఉండి దాని చెప్పు చేతుల్లో ఉండి దాని యొక్క ప్రభావంతోనే ఏదో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడని యథాలాపమైన భక్తి జీవితము, వేషధారణతో కూడిన భక్తి జీవితం మూలంగా మన జీవితాల్లో నీ భక్తి మూలంగా నీకే లాభం లేనన్నట్లుగా క్రైస్తవ్యాన్ని సైతాను ప్రపంచంలో అలా స్థాపించేసేసి అలా పెట్టేసేసి వెళ్ళిపోయాడు. అంటే నీ భక్తి నువ్వు ప్రతి క్షణము పరిశీలించుకుంటూ దేవుడికి లోపడితే నీ ప్రాచీన స్వభావం పోతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి ప్రాచీన స్వభావం నీలో ఏంటి అనేది బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము చదవమ్మా. పెద్దగా చదవమ్మా. ఎవరు చదివేది? ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు ఇవన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏమని చెప్తున్నాడు? ప్రాచీన స్వభావం ఏంటి? నీ మనస్సు అంతరంగంలో నుంచి వచ్చే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, బూతులు, దూషణ మాటలు ఇవన్నీ మన హృదయ అంతరంగంలో ప్రతి వ్యక్తిలో స్థిర నివాసం చేసి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉంటాయి. ఇది ప్రాచీన స్వభావం. ఏదో గొప్పగా నేను సిగరెట్లు తాగను, నేను ప్యాకెట్ ఆడను, నేను మందు తాగను, నేను రకరకాలైన వ్యామోహాల్లో పడనని మనం చెప్పుకుంటాం. కానీ వాటన్నిటికంటే ఘోరమైనది ఇవి అని చెప్తాను. నీ హృదయంలో కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దూషణ మాటలు ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధం ఆడటం అనేది చేయకూడదు. ఇవి ప్రాచీన స్వభావం. కోపం అనేది చాలా గొప్పది. ప్రపంచంలో మొట్టమొదటిగా ఆదాము అవ్వ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాక మొదటి మానవుడు, ప్రపంచంలో ఆదాము అవ్వలకు పుట్టిన ఫస్ట్ మానవుడైన కయ్యను చేసిన పాపం ఏంటో తెలుసా? దేవుడి మీద కోపం తెచ్చుకున్నాడు. దేవుడి మీద కోపం తెచ్చుకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు కోపం తెచ్చుకుంటే నువ్వు పాపం చేసినట్లే, సత్క్రియ చేయవు, నువ్వు పాపం చేసినట్లే. కోపము పాపానికి ప్రతీక అని కయ్యనుకు చెప్తాడు. ఈ కోపంతో ఇతడు ఏం చేస్తాడు? హేబేలు, కయ్యను ఇద్దరు కలిసి దేవుడి సన్నిధానంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. హేబేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు, హేబేలు ఆరాధన దేవుడు అంగీకరించాడు. కయ్యను ఆరాధన దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే కయ్యను ఆరాధన దేవుడికి నచ్చినట్లుగా లేదు, హృదయపూర్తిగా లేదు. ఏదో ముఖస్తుతి కోసము దేవుడికి చేయాలి కాబట్టి వేషధారణతో ఏదో బైబిల్ చదవాలి, ఏదో ప్రార్థన చేయాలి, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలని, ఏదో దేవుణ్ణి సంతోషపరచడానికి, మనుషుల్ని సంతోషపరచడానికి బాహ్యమైన రూపమే కానీ దేవుడికి సంబంధించింది లేకపోయేటప్పటికల్లా తన సహోదరుడు దేవుని యథార్థంగా ఆరాధిస్తున్నాడని యథార్థంగా ఆరాధించే వ్యక్తిని ద్వేషించడం మొదలుపెట్టాడు. అంటే నీవు ఆరాధించవు, దేవుడికి నచ్చినట్లుగా నువ్వు జీవించవు, దేవుడు చెప్పినట్లుగా పాటించడము కానీ క్రైస్తవురాలనే పేరు పెట్టుకుంటావు. కానీ దేవుడికి యథార్థముగా ఆరాధించే వ్యక్తిని తోలనాడుతూ, ద్వేషిస్తూ, కోపముతో అతడు నాశనం అయిపోవాలనుకునే తత్వాన్ని మొట్టమొదటి ఆదాముకు పుట్టిన కయ్యనుకుంది. తన సహోదరుని ద్వేషించాడు. దేవుడికి స్వచ్ఛమైన ఆరాధన, దేవుడికి చేత ప్రశంసించబడే ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధించే వ్యక్తి మీద కోపం తెచ్చుకొని అతన్ని చంపేశాడు, నరహత్య చేశాడు. అంటే కోపం అనేది ఎలా తీసుకెళ్ళిపోతుంది నిన్ను? నువ్వు చక్కగా ఉండవు, నువ్వు పవిత్రంగా ఉండవు, యథార్థంగా ఉండవు, భక్తి జీవితంగా ఉండవు, దేవుడికి నచ్చినట్లుగా ఎలాంటి జీవితాన్ని జీవించవు. కానీ ఇతరులు దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తుంటే వాళ్ళని చూసి కోపపడటం అనేది క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక గొప్ప, అంటే ఎవరూ కూడా దాన్ని మార్పు చేయలేని గొప్ప గుణమైపోయింది, సుగుణం. అంటే నేనే కరెక్ట్, తప్పు చేసినా నేనే కరెక్ట్ అనే ప్రపంచ మానవాన్ని ఒక భ్రష్టత్వం. అంటే ఆ రోజు నాడు కయ్యను ప్రారంభించిన అదే కోపము ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తుంది. అంటే మంచిగా జీవించే వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ మీద కోపం తెచ్చుకోవటం, తన సహోదరుని చూసి కోపపడకూడదని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనము.
కావున నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపవాడు ప్రతివాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కోపపడితే ఏమవుతుంది? వ్యర్థుడ, విమర్శ, దేవుడి చేత విమర్శకి లోపడతావు నువ్వు. అంటే సహోదరుని చూసి నువ్వు కోపపడి నేనేదో ఇప్పుడు చాలామంది దేవుణ్ణి బట్టి ఓర్చుకుంటామంటే ఇంకా వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకొని ఇంకా వాళ్ళ మీద కోపం తెచ్చుకొని పెత్తనం చలాయిచ్చేవాళ్ళు ప్రపంచంలో ఎక్కువ. బయట వాళ్ళు ఎందుకంటే ఎదురు దాడి చేస్తారు కదా, నువ్వు ఒకటంటే వాళ్ళు 10 అని నీ నోరు మోయిస్తారు కాబట్టి వాళ్ళని ఏమీ అనరు. కానీ క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడైతే తల వంచుకొని చాలి దయ కలిగిన మనసులో సహించమన్నాడు కదా నా దేవుడని, ఎప్పుడైతే దీన్ని తగ్గించుకొని జాలి సహనంతో ఉంటున్నాడో అతన్ని చూసి ద్వేషించే మనస్తత్వము ఇంకా ఎదుటి వ్యక్తికి ఎక్కువైపోయి కోపంతో అతన్ని దూషించడం అనేది మొదలుపెట్టింటారు. అంటే ఆ కోపం అనేది నీలో దేవుడికి వ్యతిరేకమైన లక్షణం అనేది చూసుకోండి. కోపపడు కానీ పాపం చేయకుండా అంటాడు. కానీ కోపపడతామంటే సహేతుకమైన కారణం ఉండాలి. సహేతుకమైన కారణం అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా కారణాలు చెప్తాడు. నువ్వు దేవుడిని సరిగ్గా ఆరాధించట్లేదా, దేవుడికి నచ్చినట్లు జీవించట్లేదా, నువ్వు దేవుడికి నచ్చినట్లుగా జీవించట్లేదు కాబట్టి నీ యొక్క మార్గాన్ని మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో, దేవుడి చేత ఎందుకు ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పడం అనేది అది సరైన కోపం. ఎందుకంటే నా మూలంగా అతనికి ఆశీర్వాదం రాదు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ దేవుడికి అయిష్టమైన లక్షణాన్ని ఆ స్వభావాన్ని నువ్వు సంతరించుకొని దేవుడి చేత నువ్వు ఆశీర్వాదానికి బదులు కోపానికి అంటే ఆయన చేత విమర్శకి నువ్వు ఎందుకు లోనవుతావు అని చెప్పడం అనేది సహేతుకమైన ఆ కోపము. అంటే ఆ సమయంలో ఒక చిన్న బిడ్డల్ని తల్లిదండ్రులు మందలిస్తారు. అంటే తన ప్రయోజకుడు అవటానికి మందలిస్తాడే కానీ మనసులో ఎటువంటి దుర్బుద్ధి కానీ అతని మీద ద్వేషం కానీ పెట్టుకోకుండా తల్లిదండ్రులు మందలించేది సహేతుకమైన ఆ కోపము. అలాంటి కోపాన్ని మనం ప్రదర్శించాలే కానీ అనవసరమైన కోపం ఏదో ఎవరి మీద నా కింద వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు నన్ను తిట్టారు, ఆ తిట్టినప్పుడు ఆ కోపం అంతా ఆడి మీద చూపించలేను కాబట్టి ఆ కోపం తీసుకొచ్చి నాకంటే తక్కువ వాళ్ళు నా ఇంట్లో నా భార్య మీదో నా పిల్లల మీదో లేకపోతే నా పని వాళ్ళ మీదో నేను చూపించి నేను గొప్పవాడిని అనుకొని అసూయపడి నేను గర్వించాను అనుకో, నాకంటే మూర్ఖుడు ప్రపంచంలో ఎవడు ఉండడం. నీవు అక్కడ ఓర్చుకున్నావు కదా, అతను తిట్టినప్పుడు నువ్వు ఓర్చుకున్నావు కదా, సహించావు కదా, మరి ఇంటికి వచ్చాక కూడా ఎందుకు వాళ్ళ మీద నువ్వు చూపించాలంటే అది మానవ నైజము. దేవుణ్ణి ఏమీ అనలేక తన అర్పణను అంగీకరించలేదని కయ్యను తన కోపాన్ని దేవుడి మీద చూపించలేక, దేవుడు గొప్పవాడు శ్రేష్ఠుడు కాబట్టి, దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి తన మీద కోపాన్ని చూపించలేక బలహీనుడైన తన తమ్ముడి మీద ఆ కోపాన్ని చూపించి అతన్ని చంపేసేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు. ఎంత గొప్ప ఘోరమైన పాపమో మీరు చూడండి. కోపపడు కానీ పాపం చేయకూడదని బైబిల్ చెప్పినప్పుడు కోపం అనేది మీ లక్షణముగా మీరు తీసేసుకోవాలి. యేసుక్రీస్తు ఏ రోజన్నా కోపపడ్డా? సిలువలో ఆయన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ కోడాలతో కొడుతూ సిలువను మోస్తూ ఇష్టానుసారంగా ఉమ్మి వేస్తూ ఆయన జుట్టు పీకుతూ తలకి ముళ్ళ కిరీటం పెట్టినా కానీ యేసుక్రీస్తు కోపపడ్డా? ఆయన్ని హింసిస్తున్నప్పుడు ఎప్పుడైనా కోపపడ్డా? ఆయన్ని హింసిస్తున్నప్పుడు ఎప్పుడూ కోపపడలేదు. కానీ దేవాలయంలో వేషధారుల యొక్క జీవితాన్ని చూసి అయ్యో మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, మీ తత్వాన్ని మార్చుకోండి అని కోపపడ్డాడే. కానీ వాళ్ళ యొక్క మనస్సు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నందుకు బాధపడి జాలితో వాళ్ళు దేవుడి యొక్క ఆశీర్వాదానికి లోనవ్వాలని చెప్పాడే. కానీ వేరే ఎక్కడా దేవుడు కోపడలేదు. బైబిల్ గ్రంథం మీరు చదువుకోండి. అందుకని ఆ కోపము మీరు విడనాడాలని చెప్తాడు. రెండవది వచ్చేటప్పటికి ఆగ్రహం ఎప్పుడు వస్తుంది? షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఆ రాజు ఏం చేస్తాడు? నెబుకద్నెజరు పెద్ద ఒక దొరాయి మైదానంలో ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించమంటాడు. పూజించమంటే మేము జీవం కలిగిన దేవుని పూజిస్తున్నాం, మేము దానికి మొక్కమనేటప్పటికలా రాజు అత్యాగ్రహం తెచ్చుకొని ఆ యొక్క మండుచున్న కొలిమి అంటే ఆ యొక్క కొలిమిలో పడేస్తా అన్నాడు. మండుచున్న అగ్నిగుణం దాన్ని 7 చేశాడు. అంటే ఆగ్రహం అంటే ఏంటంటే నీ కోపం మామూలుగా ఉంటుంది, ఆగ్రహం అనేది 7 ఉంటుంది. అంటే ఆ వ్యక్తిని నువ్వు మామూలుగా హింసించవు, 7 హింసించే మనస్తత్వం వస్తుంది. అంటే ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడు? 7 అగ్నిగుండాన్ని చేసేసి వాళ్ళని సంహరించాలని చూస్తాడు. అంటే దేవుడికి ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తిని ఈ లోకంలో సైతాను కానీ సైతాను ప్రతినిధులు కానీ
ఆగ్రహం అత్యాగ్రహం తెచ్చుకొని నాశనం చేయాలని అగ్నిగుండంలో పడేసినా కానీ దేవుని వాళ్ళని కాపాడుతాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆగ్రహం అంటే కోపాన్ని మించి 7 ఇంతలు. మళ్ళీ అదే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికల్లా జ్ఞానులు హేరోదు దగ్గరికి వస్తాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? యోదయ బెత్లెహేంలోనే పుడతాడు, మేము వెళ్ళి చూసి ఆయన్ని మరలా వచ్చి నీకు చెప్తాము రాజా అంటే, సరే వెళ్ళండి, మీరు వెళ్ళి చూసి రండి, చూసి వచ్చాక ఎక్కడ పుట్టాడో నాకు చెప్తే నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్తాడు. వీళ్ళేం చేస్తారు? దేవుణ్ణి యేసుక్రీస్తుని చూశాక పరిశుద్ధాత్మ ద్వారా దేవదూతల ద్వారా వాళ్ళకి చెప్పబడితే వేరే మార్గాన్ని వెళ్ళిపోతే ఈ రాజు ఏం చేస్తాడో తెలుసా? ఫరో రాజు ఆగ్రహం తెచ్చుకొని ఏం చేస్తాడో బైబిల్ గ్రంథంలో మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకున్నాము. 16వ వచనం 2వ అధ్యాయము. ఆ జ్ఞానులు తనను అపహసించదని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసిన కారణమును బట్టి బెత్లెహేములోనూ దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపించెను, వధించెను. ఎంత ఘోరము! జ్ఞానులు నిన్ను అపహసించారని కోపం తెచ్చుకొని ఆ దేశంలో 2 సంవత్సరాల లోపు చిన్నపిల్లల మొత్తాన్ని చంపేశాడు. అంటే ఆగ్రహము ఎంత నష్టం కలుగ చేస్తుందో చూసుకోండి. అంటే ఇవి నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఎగ్జాంపుల్సే మీకు చెప్తే మీరు దాన్ని సవివరంగా తెలుసుకొని మీ జీవితాలు అప్లై చేస్తాన. బయటవి చెప్తే బయట ఏదో వేరే లోకరీతిగా ఉంటే కానీ బైబిల్ గ్రంథంలో ఆగ్రహం అంటే అది. నీకు నచ్చిన పని జరగలేదని నువ్వు ఒక వ్యక్తికి ఒక పని చెప్తావు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దానికి మొక్కమన్నాడు, మొక్కలేదు కాబట్టి ఆగ్రహం అత్యాగ్రహం తెచ్చుకొని ఆ అగ్నిగుండాన్ని 7 ఇంతలు చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక్కడనే చంపుదామనుకున్నాడు. కానీ ఎప్పుడైతే జ్ఞానులు తను అపహసించారని తెలుసో ఆ దేశం మొత్తంలో ఉన్న 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన మగ పిల్లల మొత్తాన్ని వధ చేశాడు. అంటే ఎంత ఆగ్రహమో అత్యాగ్రహమో ఎంత ఘోరముగా చేస్తుంది అనేది ఎగ్జాంపుల్గా చెప్పిన. మరి మీ జీవితంలో కూడా కోపం అనేది ఎలాంటి ఉంటుంది, ఆగ్రహం అనేది ఎలాగుంటుంది అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిని కోపించటమో ఒక వ్యక్తి నష్టపోవాలంటామో దాంట్లో ఇంకా పరాకాష్ఠకు జరిగి మనకంటే తక్కువ వాళ్ళని నువ్వు ఏడిపించుకు తిని వాళ్ళ జీవితాల్లో సంతోషం లేకోకుండా చేసే మనసు నీలో ఉంటే దేవుడు దాన్ని ఒప్పుకోడన్న సత్యాన్ని తెలుసుకోండి. 3వది వచ్చేటప్పటికల్లా దుష్టత్వం. దుష్టుడి యొక్క తలంపులంటే దుష్టుడు ఆలోచన చొప్పున నువ్వు నడుస్తూ ఉంటావు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ప్రపంచ మానవాళికి చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవటానికి వీల్లేదు. దుష్టుడు ఆలోచన అంటే ఆ దుష్టుడి యొక్క సాతాను యొక్క బంధకాల నుంచి దేవుడిలోకి వచ్చావు కాబట్టి దాని ఆలోచన చొప్పున నువ్వు నడవటానికి వీల్లేదు. నీ హృదయ అంతరంగంలో అవ్వకి ఆలోచన పుట్టించింది ఎవరు? సైతాను. మరి దేవుడి యొక్క ఆజ్ఞ ఉల్లంఘించింది కదా, దేవుడికి సైతానికి లోబడటం మూలంగా దేవుడిని ఉల్లంఘించింది. కయ్యను ఎవరికి లోబడ్డాడు? సైతానికి లోబడ్డాడు కాబట్టి దేవుడి ఆజ్ఞను ఉల్లంఘించి దేవుడికి వ్యతిరేకించాడు. ఇస్కరియోతు యోధా కూడా సైతాను తన మనసులో పుట్టిన ఆలోచనని ఆ దుష్ట తలంపుకి వెండి నాణాలకి ఆశపడి యేసుక్రీస్తుని కూడా అప్పగించేసేసాడు. అంటే నీలో ఉన్న దుష్టత్వం అనేది నేను దేవునికి దగ్గర కానివ్వకుండా సైతాను చెప్పినట్లుగా ఈ లోక ఆలోచన చొప్పున జీవించేటట్లుగా దేవుడు ఆశీర్వాదానికి పొందటానికి వారసుడు కాకోకుండా చేసిందన్న ఆలోచన చూసుకోండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం మనం చూస్తున్నట్లయితే ఆయన ఆశీర్వాదానికి పొందకోకుండా దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా ఆశీర్వదించటానికి వచ్చాడు. నీ హృదయంలో దుష్టత్వం ఉంటే దేవుడి ఆశీర్వాదం నీకు రాదు. నీ హృదయంలో దుష్టత్వం ఉంటే దుష్టుడి తలంపులను ఎప్పుడైతే నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావో అవి తలంపులు నీకు పుడతానే ఉంటాయి. దుష్టుడు ఎప్పుడు పుట్టిస్తూ దేవుడికి వ్యతిరేకంగా, అన్యాయంగా, అక్రమంగా, ప్రతి వ్యక్తికి వ్యతిరేకంగా నిన్ను జీవించమని, దేవుడికి వ్యతిరేకంగా జీవించమని ప్రతి సెకండ్ నిన్ను దేవుడి మార్గంలోంచి తీసుకెళ్ళటానికి పురికొల్పుతూనే ఉన్నప్పుడు నువ్వు దాని ఆలోచనలో పడిపోయినట్లయితే నువ్వు దేవుడికి నచ్చిన బిడ్డలాగా దేవుడి ఆశీర్వాదానికి నువ్వు వాసుడవడానికి దేవుడు దాని నుంచి మళ్లించడం మూలంగా నేను ఆశీర్వదించడానికి వస్తే
నువ్వు అదే చేయటం మూలంగా దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టున్నావు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి క్రైస్తవుడు అనేవాడు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాడు తెలుసా? ఎందుకు శక్తివంతులు లేక ఉండలేకపోతున్నాడు తెలుసా? ఎందుకు ప్రపంచంలో దేవుడి సువార్తను కానీ సాక్షిగా ఉండలేకపోతున్నాడంటే ఈ దుష్టత్వము ఉండటం మూలంగా, మన మనసులో ఇంకా సైతానికి లోబడటం మూలంగా దేవుడి ఆశీర్వాదానికి, నువ్వు పరిపూర్ణమైన ఆశీర్వాదానికి నువ్వు వారసుడివి కాలేకపోతున్నావని చెప్తున్నాడు. తర్వాత దూషణ మాటలు, బూతులు మాట్లాడతాను. దూషించొద్దు. ఆయన దూషించబడియో బదులు దూషించలేదు. సౌలు అపోస్తలుడైన పౌలు కావటానికి ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దూషకుడు, హింసకుడు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు మారాడో తర్వాత తన్ని ఎన్ని హింసలు పొందాడో తెలుసా? తను పొందిన చిత్రహింసలు యేసుక్రీస్తు తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరు పొందలేదు. హింసకుడు, దోషకుడైన అటువంటి వ్యక్తి దేవుడి కోసం మారిపోయి ఎవరిని దూషించలేదు, ఎవరిని హింసించ, నన్ను బలపరచువాని అందే నేను ఆనందిస్తున్నాను, సంతోషపడుతున్నాను. అంటే ఎవరైతే నన్ను హింసలు పొందడానికి నన్ను ఈ మార్గంలోకి నన్ను పిలుచుకున్నాడో ఆ వ్యక్తిని బట్టి నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నానని ఎవరిని దూషించలేదు, ఎవరిని బూతులు మాట్లాడలేదు. తర్వాత అబద్ధం ఆడటానికి వీలు లేదంటాడు. మరి ఇవంతా ప్రాచీన స్వభావం. మన జీవితంలో ఉదయం లేస్తే అన్నీ అబద్ధమే. దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, అమ్మో దేవుడు అంటే నాకెంత ప్రేమో, కానీ ఆయన చెప్పినట్లు ఏది చేయవు. ఎన్ని చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈరోజు విన్న వాక్యంలో మీరు ఎన్ని పాటిస్తున్నారు, ఎన్ని పాటించట్లేదు. ఒకవేళ పాటించనివి ఏమన్నా ఉంటే మీ జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నించండి. అది ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తున్నావో నువ్వు దేవుడిని ప్రేమించినట్లు. లేకపోతే నీ హృదయము మొండి హృదయము, రాతి హృదయము సైతానికి నిలవైపోయి సైతానే కేంద్రంగా చేసుకొని దేవుడికి లోపడిన వాళ్ళని ప్రజల్లాగా దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి ఇట్లాంటి గొప్ప ప్రాచీన స్వభావాన్ని మనం వదిలేసేసి దేవుడి స్వభావంలోకి రూపాంతరం చెందమని చెప్తున్నాడు. ఈ స్వభావం మీలో ఉన్నట్లయితే దేవుడు దీన్ని అసహ్యించుకుంటున్నాడు. ఈ స్వభావం మీలో ఉండటానికి వీలు లేదంటున్నాడు. మరి తర్వాత 11వ వచనం చదువుకున్నాం ఒకసారి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదం లేదు, సున్నతి పొందుట ఎందునో సున్నతి పొందకపోటి ఎందునో భేదం లేదు, పరదేశి అనియు సిదియనుడనియో దాసుడనియో స్వతంత్రుడనియో లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముకున్నావో నీలో కులాలు, మతాలు, ఉన్నోడు లేనోడు, నేను ఆ కులము ఈ కులము అని ఎటువంటి భేదము ఉండటానికి వీల్లేదు. ఇది ప్రాచీన. నేను పలానా కులంలో పుట్టాను, నేను పలానా మతంలో పుట్టాను, నేను పలానా వాళ్ళని మాత్రమే ప్రేమించాలి అని వాళ్ళతోనే నువ్వు నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నువ్వు క్రైస్తవుడు మాత్రము కాదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. క్రైస్తవ జాతి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు, నువ్వు జాతి మత కుల భేదాలు పెట్టుకున్నట్లయితే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుట ఎందుకు కానీ సున్నతి పొందుట పంటి ఎందుకు కానీ లేదు, కానీ పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ సిదియనుడు అంటే కింద ఒకటి రాసుంటది, అంటే అందరి చేత వదిలివేయబడిన. స్థితి అంటే కింద ఫుట్బాల్లో ఏముంటుందమ్మా? అనాగరికమైన ఒక జనం. అనాగరికం అంటే వెలివేయబడిన జనం, అంటే అడవుల్లో ఉండేవాళ్ళు. అలాంటి అనాగరికుడైన జనం అని కూడా లేకుండా, స్థితిలు లేకోకుండా, ఎటువంటి భేదాలు లేకోకుండా, కుల మతాలు అన్నిటినీ వదిలివేసి ప్రతి వ్యక్తి దేవుడి సృష్టిలో భాగము. ప్రతి వ్యక్తికి తండ్రి ఆయనే నన్ను సృజించాడు కాబట్టి కుల మత భావాలకి ఉన్నాడు లేనోడు, దాసుడు స్వతంత్రుడు, నేను రాజునే, నేను గొప్పవాడిని, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా చూడగలిగిన మనస్సు నీ హృదయంలోకి రావాలి. సిదియనుడు అంటే అనాగరికమైన జనము, వెలివేయబడిన జనము. మేము గొప్ప, మేము తక్కువ, దాసుడు గొప్పవాడు, ధనవంతుడు బీదవాడు, ఎటువంటి భేద భావాలు లేకోకుండా, ఉన్నత వర్గము లేని వర్గమని లేకోకుండా, ఉన్నవాళ్ళు లేనని వాళ్ళు లేకోకుండా అందరినీ దేవుడి బిడ్డలమని ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా అందరినీ ప్రేమించే తత్వమని హృదయ అంతరంగంలోకి రావాలి. అది ప్రాచీన స్వభావాన్ని వదిలేసి నవీనమైన స్వభావాన్ని సంతరించుకోవడం అంటే. దీన్ని వదిలేయటం అంటే మనం చచ్చేదాకా మనల్ని వదిలిపోదు. ఎందుకంటే మనకి ఎప్పుడు మన బంధువులే, మన వాళ్ళు తప్పించి బయట వాళ్ళని ఎప్పుడు పిలవు. ఎందుకంటే మనకి అది రక్తంలో ఉండిపోయింది, సైతాను రక్తంలో అలా పెట్టేశాడు. కానీ నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా రూపాంతరం చెందావో, నీ హృదయ అంతరంగంలో భేదం పెట్టుకున్నావంటే
నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి కాదు. ప్రతి వ్యక్తిని దేవుడికి సంబంధించిన వాడుగా, క్రైస్తవురాలుగా, నువ్వు క్రైస్తవుడిగా దేవుడి రక్తంలో పవిత్రపరచబడ్డాక, ఏ రక్తంలో నువ్వు పవిత్రపరచబడ్డావు, మరలా ఎలా జన్మించావో, క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడిన నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి. మీకు జాతి ఉంటుందా? మీకు మతం ఉంటుందా? మీకు కులం ఉంటుందా? ఏమేమి ఉండదు కదా. మీరు ఎందుకు భేదాలు చూస్తారు? ఎటువంటి భేదము చూస్తానికి మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన మీరంతా క్రైస్తవులు, దేవుడి రక్తంలో మళ్ళా క్రీస్తు చేత పుట్టింపబడిన వ్యక్తులు కాబట్టి మీకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తే అని ఎటువంటి భేదం లేకుండా అందరినీ సమాన స్థాయిలో చూసే మనస్సు, అది నవీనమైన స్వభావం. పాత స్వభావాన్ని తీసివేయడానికి ప్రయత్నించండి, దాన్ని సమాధి చేసేయండి. సమాధి చేసేయమని దేవుడు చెప్పినాడు. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో పాటు సమాధి చేసి నవీన స్వభావాన్ని మీరు సంతరించుకోవాలి. మీ బంధువుల్ని మీరు ప్రేమిస్తారా? మీ చుట్టాలని మీరు ప్రేమిస్తారా? మీకు సంబంధించిన వాళ్ళని మీరు ప్రేమిస్తారా? వాళ్ళు యేసుక్రీస్తు రక్తంతో కడగబడలేదా? వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు కాదా? మీరంతా ఒక తండ్రి కుమారులు కాదా? ఆ భావన మీకు ఎప్పుడు వస్తుంది? నా కుటుంబం అంటే రక్త సంబంధుల్ని ప్రేమించడం అనేది నువ్వు జీవిత కాలం అంతా చేసే సంఘంలో ఉన్న ఏ వ్యక్తిని నువ్వు ప్రేమించుకోకుండా, ఇది నీ సంఘం అనుకోకుండా, దేవుడి రక్తంతో కడగబడిన దేవుడు నీకు ఈ యొక్క కుటుంబానికి అధిపతిగా ఉన్నాడు. వీళ్ళంతా నా సహోదరులు, సహోదరి. ఇక్కడ ఒక ఆత్మీయమైన బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దీన్ని ప్రేమించాలి, దీనికోసం నేను ప్రయాసపడాలి. ఈ సంఘంలో కూడా నేను మధురమైన ప్రతి వ్యక్తి చేత ప్రేమించబడాలని కోరుకునే స్వభావం ఎంతమందికి ఉంది మీలో? ఒక్క వ్యక్తి కన్నా ఉందా? 10:30కు వస్తారు, అయిపోగానే వెంటనే వెళ్ళిపోతారు, మరలా ఆదివారం కనపడతారు. మీ ప్రేమ ఎంత గొప్పదో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఇది దేవుడు ఏర్పరిచిన బంధం. ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా మీరంతా కలిసి ఉండాలని దేవుడు ఏర్పరిచిన బంధం. ఆ స్వభావాన్ని మీరు సంతరించుకోవాలని చెప్తాడు. ఈ కుటుంబ బంధాలకి ఇంకా మీరు విలువిస్తున్నట్లయితే, దేవుడి రక్తం చేత మీరు కడగబడినట్లు, ఆ సార్వత్రిక సంఘంలో సభ్యులుగా మీరు జాయిన్ అయినట్లు, లేదో మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. దేవుడికే మీ విమర్శ వదిలిపెడతా. ఇంకా వాళ్ళని ప్రేమిస్తానంటే, వాళ్ళ కోసం మీ జీవితాంతం చచ్చేదాకా వాళ్ళ కోసం మీ జీవిస్తానంటే, దేవుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో కార్చిన రక్తము కూడా, ఆ పవిత్రత, పరిశుద్ధతను కూడా నా బిడ్డలు ఎరగలేదంటే, అంతకంటే దేవుడు బాధపడే విషయం ఇంకొకటి ఉండదు. మరి ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావం సంతరించుకోవాలి. నవీన స్వభావం ఏం చెప్తున్నాడంటే, దేవుడి చేత మనం కడగబడ్డాము, దేవుడి చేత ఏర్పరచబడ్డాము కాబట్టి 12వ వచనం 13వ వచనం ఒకసారి చూసుకొని ముగించుకుందాము. కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారును, చదువమ్మా. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుతూ ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా మీరు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. చాలమ్మా. దేవుడి చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు. మీరు దేవుడి చేత ఏర్పరచబడ్డారా? పరిశుద్ధులుగా తీర్చబడ్డారా? దేవుడి ప్రియమైన బిడ్డలుగా సంఘముగా ఉన్నారా? ఉంటే ఈ లక్షణాలు కలిగి ఉండడని చెప్తున్నాడు. అంటే ప్రాచీన స్వభావం వదిలేసేసి నవీనమైన స్వభావంలోకి మీరు రావాలంటే, మీరు దేవుడి చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లుగా. అంటే దేవుడికి సంబంధించిన వాళ్ళకు ఉండాల్సిన మహోన్నతమైన దేవుడి లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాలను మీరు కలిగి ఉండండి. ఈ 3 లక్షణాలు ఉంటేనే మీరు పరిశుద్ధులైతేనే, దేవుడి చేత ఏర్పరచబడి ఉంటేనే, దేవుడికి దృష్టిలో, దేవుడి ఆత్మీయమైన జీవితంలో ప్రియులుగా దేవుడి చేత ఎన్నికైన వారైతే మాత్రమే ఈ లక్షణాన్ని నేర్చుకోండి. లేకపోతే ఆ ప్రాచీన స్వభావం జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టదు. ఆ దుష్టుడు మిమ్మల్ని మీ హృదయ అంతరంగంలో ఉండి తన చిత్తానుసారంగానే నడిపించి నరకానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడికి నచ్చిన వాళ్ళకి, అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు, ప్రేమించబడిన వాళ్ళు, దేవుడికి ప్రియులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, జాలి గల మనస్సు. నువ్వు జాలి కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి పట్ల జాలి కలిగి ఉండాలి. కరుణించే స్వభావము, కనికరించే స్వభావము, నువ్వు అతనికి దయ చూపించే స్వభావము, అతన్ని ప్రేమించి అతడికి సహాయం చేసి అతన్ని సంతోషంగా ఉంచే జాలి గల మనసుని కలిగి ఉండాలి. రెండోది దయాళుత్వం. అంటే
నువ్వు దయ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే మూడోది వినయము. వినయం అనేది మనుషుల మధ్యన ఉండాలి, మనుషులతో ఉండాలి, దేవుడితో కూడా. వినయం అంటే ఆయన అంటే దేవుడు అంటే భయపడుతూ ఉండాలి. ఇక్కడ వాళ్ళంతా వినయం ఉండాలి. పెద్దలకు కానీ చిన్నలకు కానీ అందరికీ వినయం కలిగిన మనసు ఉండాలి. దేవుడు ఆయన పాదాలు, దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు ఆయన పాదాల దగ్గర ఉన్నావు కాబట్టి అలాంటి విధేయత వినయం కలిగి ఆయన పాదాల దగ్గర ఒక రాజు ఉంటాడు. రాజు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎలా ఉంటాడు? ఎంత విధేయతగా ఉంటాడు? ఆయన పాదాలని ముద్దాడుతూ, పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు పాదాలని ముద్దాడుతూ తన కన్నీటితో కడిగి తన తలతో తుడిసి ముద్దు పెట్టుకుంటూనే ఉంటే ఈమె విస్తారంగా నన్ను ప్రేమించిందని చెప్పాడు. అంటే నీ వినయం అనేది దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది తెలియచేస్తుంది. నాలుగోది వచ్చేప్పటికి సాత్వికము. మోషేలాగా, మోషే అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఏడిపిస్తూ ప్రతి దానికి అది లేదు ఇది లేదని సనుగుతూ గొణుగుతో ఆయన ఏడిపించుకు తింటున్నా కానీ వాళ్ళని సహిస్తూ ప్రతిదీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఇలా చేస్తున్నారు దేవా అని ఓర్చుకుంటూ, ఓర్పులో కూడా పరాకాష్ట, ఆ సహనంలో కూడా దేవుడి సహనం, అలాంటి సాత్వికమైన గుణం. నిన్ను ఏడిపిస్తున్నా, ఎంత ఏడిపించుకు తింటున్నా నువ్వు సహిస్తూ దేవుడికి నీ విన్నపాలు తీసుకునేంత సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. దీర్ఘశాంతము. శాంతం అనేది ఒకరోజు ఒక విషయంలో నన్ను 10 సార్లు తిడతారు, 10 సార్లు ఓర్చుకున్నా, 20 సార్లు తిడతారు ఓర్చుకున్నా, ఈరోజు కాదు రేపు తిట్టారు ఓర్చుకున్నా, జీవితకాలం అంతా తిడుతున్నా కానీ నువ్వు ఓర్చుకోవాల్సిందే. ఒకరోజు తిడితే ఓర్చుకుంటే కొంచెంసేపు నువ్వు ఓర్చుకున్నట్లు, 10 సార్లు తిడితే ఓర్చుకొని తర్వాత కోపం బరస్ట్ అయిపోయి తిట్టేసావనుకో నీలో శాంతం ఉన్నట్లు కాదు. నీ శాంతం అంటే అది దీర్ఘ శాంతం. అంటే నువ్వు జీవించినంతకాలం, క్రైస్తవుడిగా జీవించినంతకాలం, యేసుక్రీస్తు శిలువ ప్రయాణంలో గెత్సెమనే తోటలో స్టార్ట్ అయిన ఆయన్ని శ్రమలు, హింసలు, శిలువలో చనిపోయేదాకా నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా అని హేళన అవమానం చేస్తున్నా కానీ చివరికి ఆ పాప విమోచన కార్యం చేసేదాకా శిలువలో దొంగ కూడా హేళన చేస్తాడు, అవమానిస్తాడు, అపహసిస్తాడు. అంటే ఎందుకు పనికి మాలిన దొంగ యేసుక్రీస్తుని అవమానిస్తుంటాడు. ఆ దారిని పోయేవాళ్ళు కూడా నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా, నువ్వేం దేవుడు అని అపహాస్యం చేస్తున్నా కానీ ఆ శాంతముగానే తన విమోచన కార్యం చేయటం మూలంగా మనం ఈరోజు రక్షించబడ్డాం. ఆయనే శాంతం కలిగిన వాడు కాకుండా, దీర్ఘ శాంతాన్ని చూపించుకోకుండా ఆ సిలువలోంచి దిగి వచ్చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన ఉగ్రత కురిపించి సొదొమ గొమొర్రాలాగా అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేసినట్లయితే నీకు నాకు ఈరోజు రక్షణ వచ్చేదా? మనం ఇలా దేవుడు వాక్యాన్ని వినేవాడుగా, దేవుడి యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ఆ సిలువ యాగం గురించి చర్చించుకునే వాళ్ళమా అన్న సత్యాన్ని తెలుసుకోండి. దీర్ఘశాంతం అంటే నీ జీవిత కాలం అంతా ఈ రోజు నుంచి సహించడం మొదలుపెట్టి, ఈ రోజు నుంచి నువ్వు భరించడం మొదలుపెట్టి నీ జీవితంలో పరలోక రాజ్యానికి నీ జీవితాన్ని ఇక్కడ ముగించేదాకా దాన్ని నువ్వు కంటిన్యూ చేయాల్సిందే. అది దేవుడి యొక్క బిడ్డల యొక్క లక్షణాలు అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఎవడైనా తనకు హాని చేసిన యెడల తను క్షమించాలి. దేవుడు క్షమించాడు కదా, క్షమాపణ గుణం ఎవరి దగ్గర ఉండదు. ఎవరిని ఎవరు క్షమించడు. ఎందుకంటే నేను మంచోడినే, నువ్వు మంచోడు అని ఎప్పుడైతే అతిశయానికి పోతావో అప్పుడే నువ్వు సైతాన్ స్వభావం ఉంటావు. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని నీ హృదయంలో ఎప్పుడైతే అతిశయించావో సైతాను నీలో చేసిన క్రియను నువ్వు ఒప్పుకొని అలా నువ్వు అతిశయపడుతూ ఉన్నట్లు. నువ్వు మంచితనం ఇక్కడ, నువ్వు ఎంతసేపులో పడిపోతావు ఈ లోకంలో. దేవుడి యొక్క సైతాన్ని నిన్ను శోధించాడంటే 2 నిమిషాల్లో పడిపోతావు. కానీ నీ మంచితనము, దేవా నీ కృపచేత ఈరోజు నన్ను కాపాడుతున్నావు, నీ కృపచేత నీ విశ్వాసంలో నన్ను కొనసాగిస్తున్నావు. పౌలు భక్తుడు ఏం చెప్తాడు? నా విశ్వాసాన్ని కాపాడుకున్నానంటాడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుడి ఆత్మశక్తితో, దేవుడి కృపతో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తున్నాడు. అంటే మీరు అందుకని ప్రతి వ్యక్తిని క్షమించాలి. ఏ వ్యక్తినైనా నేను చంపేసినా కానీ నువ్వు క్షమించాల్సిందే. అలాంటి గొప్ప ఔన్నత్యంతో కూడిన దేవుడి బిడ్డల లక్షణాలని, ఈ నవీనమైన స్వభావాన్ని క్రైస్తవులుగా మీరు సంపాదించుకోవాలి. తర్వాత అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమని నువ్వు ధరించుకోవాలని చెప్తున్నాడు. ఇంత గొప్ప దైవికమైన మర్మము నీ గురించి దేవుడు చెప్పాడు. నీ స్వభావాన్ని వదిలించే, ఏదో ఆయన నమ్ముకోవటం కాదు, ఏదో యథాలాపంగా నమ్ముకొని ఏదో ఆదివారం వస్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు నా జీవితాన్ని ఆస్వాదిస్తాడనేది కాదు. ఇలాంటి గొప్ప ఔన్నత్యంతో కూడిన దేవుడి యొక్క మనసులోకి నువ్వు రూపాంతరం చెంది దేవుడిని నీ హృదయ అంతరంగా ప్రతిష్ఠించుకొని దేవుడి రూపంలో దేవుడి మహిమను వెదజల్లే వ్యక్తిలాగా ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఉండాలని దేవుడు నీ కోసం చనిపోయాడు. కానీ
ఏదో నిన్నేదో మార్చేసుకుంటే, నువ్వు దేవాలయానికి వస్తే దేవాలయం మీద నిండిపోద్ది, ఏదో కానుకలు వస్తే సేవకులంతా బాగుపడిపోతారు, దాని మూలంగా జీవించేస్తారనే పిచ్చి భ్రమల నుంచి బయటికి రండి. దేవుడి కోసం దేవాలయానికి వచ్చినా రాకపోయినా నీ ఇంటి దగ్గరైనా యోసేపు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళాడా? లేకపోతే అబ్రహాం ఎప్పుడన్నా చర్చికి వెళ్ళాడా? లేకపోతే యోసేపు కానీ దేవుడి యాకోబు కానీ ఇస్సాకు కానీ ఎప్పుడన్నా చర్చికి వెళ్ళారా? అపోస్తలుడైన పౌలు చాలా కాలం జైల్లో ఉన్నాడు, ఎప్పుడన్నా చర్చికి వెళ్ళాడా? మామూలుగా యోహాను పత్మస్ దీవులో పరవాసి అయి ఉన్నాడు, చర్చికి వెళ్ళాడా? లేదు కదా. వీళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ మనస్సాక్షి దేవుణ్ణి హత్తుకొని దేవుడితో మమేకమైపోయి ఆయన ఆత్మ వసుడై ఆత్మతో మమేకమై సహవాసం చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడు తనను చూస్తున్నాడని భయముతో ఉంది. యోబు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళాడా? కానీ నిరంతరము దేవుడితో నడిచిన వ్యక్తిలాగా ఉన్నారు. నోవహు కానీ దానియేలు కానీ, దానియేలుకి బబులోను చెరలో చర్చి ఉందా? నెబుకద్నెజర్ చర్చికి వెళ్ళనిస్తాడా? ఆ యొక్క బబులోను దేశంలో ఎక్కడ చర్చిలు ఉన్నాయని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు దేవుడికి నీతిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏదో దేవుడి ఆరాధనకు వచ్చినప్పుడు అక్కడ మాత్రము పద్ధతిగా ఉండటమో, మిగతా టైం అంతా నాకు నచ్చినట్లుగా జీవిస్తామనే పెద్ద ఆలోచన తీసివేసేయండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఆకాశంలో ఉన్న సముద్ర అంతర్భాగంలో ఉన్న, ఎక్కడ ఉన్న, ఏ గదిలో, చీకటి గదిలో, అగాధ వలయంలో ఉన్నా కానీ నిన్ను చూసే దేవుడు, నిరంతరం నిన్ను పరిశోధించే దేవుడు, నువ్వు ఆయనకి నమ్మకంగా యథార్థముగా నవీనమైన స్వభావాన్ని ధరించుకొని ఆయన పోలికలోకి రూపాంతరము చెందించబడి దేవుడికి నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటున్నాడే కానీ నీకు నచ్చినట్లుగా జీవించేటట్లయితే దేవుడిని నువ్వెందుకు నమ్ముకోవటం? ఆయన ఎందుకు నమ్ముకోవటం? ఆయన నీకోసం వచ్చి చనిపోవాల్సిన అవసరం ఏంటి? నీకు నచ్చినట్లుగా నమ్ముకునేటట్లయితే ఇది క్రైస్తవ్యం ఎందుకు అవుతుంది? నీ పేరు పెట్టుకొని లోకంలో వాళ్ళ పేర్లతో ఒక యజమని పెట్టినట్లుగా ఆ యజం అవుతుందే కానీ క్రైస్తవిజం అవ్వదు కదా. క్రీస్తుకు నచ్చినట్లు జీవించాలని సిలువలో తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో పరిశుద్ధపరచబడిన రక్తంతో మనల్ని అందరినీ విమోచించి పరిశుద్ధమైన జనముగా చేసి ఆ పరిశుద్ధమైన జనముగా ఆయన్ని పరిశుద్ధమైన జీవితంతో ఆరాధించాలని ప్రాచీన స్వభావాన్ని, చీకటి స్వభావాన్ని, సైతాను స్వభావాన్ని నీలోంచి తీసివేసేసి దేవుడి తత్వములోకి రూపాంతరం చెంది ఏ భేదాలు లేకుండా దేవుడి బిడ్డలుగా అందరినీ ప్రేమించే నవీనమైన స్వభావము, క్రీస్తుని పోలిన స్వభావాన్ని నువ్వు సంతరించుకోవాలి. నిన్ను నన్ను మార్చుకున్నాడన్న సత్యాన్ని తీసుకోండి. క్రైస్తవ్యం అంటే ఏదో యథాలాపం కాదు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నాడు. మరి దేవుడికి లోబడండి, దేవుడికి నచ్చినట్లుగా జీవించండి. దేవుడి యొక్క మహోన్నతమైన దేవుడి యొక్క జ్ఞాన వాక్కుల్ని బైబిల్ గ్రంథంలో పరిశోధించండి, ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. దేవుడు నీకు ఇచ్చేదాకా ప్రార్థించు. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. హన్నా ఎలా ప్రార్థన చేసింది, ఏలియా ఎలా ప్రార్థన చేశాడు, యోబు ఎలా ప్రార్థన చేశాడు, మోషే ఎలా ప్రార్థన చేశాడు. ఒకనొక రోజు నాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే మోషేకి ఏం చెప్తాడో తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర, యేసయ్యా దేవా ఎదురుగా ఎర్ర సముద్రం ఉందంటే నిన్ను ఎవడాగమన్నాడు? వెళ్ళు, సముద్రము పాయలైపోయి నీకు దారి చూపించిద్ది అంటాడు. నువ్వు ప్రార్థించడం కూడా అవసరం లేదు. కొన్నాళ్ళు నువ్వు ప్రార్థించి దేవా నాకు ఇది చేయని అడుగుతావు, కానీ కొన్నాళ్ళకి నువ్వు ప్రార్థించుకోకుండానే నీ భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని చూసి నువ్వు నోటితో ఏదైతే తలచావో, ఏది కావాలని మనసులో అనుకున్నావో అవన్నీ దేవుడు ముందుగా వెళ్ళి నీకు దూతను పంపించి నీ మార్గాన్ని సరళం చేసి నీ జీవితాన్ని అత్యున్నతమైన దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. అది విశ్వాస జీవితం అంటే. నువ్వు ప్రార్థిస్తేనే చేస్తాడని కాదు. ప్రార్థించకపోయినా మోషేకి హోరేబు కొండ మీద ఎందుకు కనపడ్డాడు? తన ప్రజలను విడిపించమని ఎందుకు కనపడ్డాడు? దేవుడి కృపలో మోషే ఉన్నాడు, దేవుడి చిత్తంలో మోషే ఉన్నాడు, దేవుడి యొక్క ఏర్పాటులో మోషే ఉన్నాడు. అలాగే నీ పట్ల కూడా దేవుడి ఏర్పాటు ఉంటుంది. ప్రతి బిడ్డ పట్ల దేవుడి ఏర్పాటు ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కోసం చనిపోయాడు. కొంతమంది కోసమే, ఉన్న వర్గం కోసమో, ధనికుల కోసమో, రాజుల కోసం దేవుడు చచ్చిపోలేదు. ప్రతి వ్యక్తి కోసం చనిపోయాడు. ప్రతి వ్యక్తిని రక్షించడానికే చనిపోయాడు. ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు తీస్తాడని చనిపోయాడు. ప్రతి వ్యక్తిని దేవుడి యొక్క రూపంలోకి మార్చడానికి, ఆయన మనసును సంతరించుకునే వ్యక్తిలాగా మార్చడానికి ఈ ప్రపంచంలో దేవుడి బోధకులను ఏర్పాటు చేసి దేవుడి వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. కానీ యథాలాపమైన భక్తితో ఏదో వాక్యం వింటమో, పాటలు పాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం, కానుకలు ఇచ్చేయటమో ఇది కాదు భక్తి. నీ హృదయంలో దేవుడితో స్థిర నిశ్చయం చేసుకో. నీ స్వభావాన్ని చూస్తాడు, అది దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి. నీ కానుకలు అవసరం లేదు, నువ్వు నీ ఆస్తి వాళ్ళని అవసరం లేదు,
నీ బంగారం ఇవ్వాల్సిన అవసరం, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఆ హృదయాన్ని ఇచ్చిన తర్వాత దానిలో నవీనమైన దేవుడికి సంబంధించిన మంచి స్వభావంతో నింపబడితే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలాంటి స్వభావం కలిగిన నిన్ను పల్లపు రాజ్యంలో కూడా నిశ్చిత్వంతో తనతో పాటు సదాకాలం నిలిచే యోగ్యతనిస్తాడు. అలాంటి నవీనమైన స్వభావాన్ని సంతరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించి మీ జీవితాల్లో తన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించుకొనుగాక. ఆమేన్, ఆమేన్.